దేశంలో దాదాపు 35 ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు 1000 కోట్ల రూపాయల విరాళాలిచ్చాయి. వీటిలో 7 కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల కొనుగోళ్ల సమయానికి నాసిరకం మందులను తయారు చేసిన ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నాయి. హెటెరో ల్యాబ్స్ హెల్త్ కేర్ ఏప్రిల్ 2022లో 39 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేసింది. దానికి 10 నెలల ముందు నాసిరకం మందుల తయారీ ఆరోపణలతో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ కంపెనీకి 6 నోటీసులు జారీ చేసింది. టొరంటో ఫార్మాకి చెందిన డెప్లాట్ 150 ఒక పరీక్షలో విఫలమై నాసిరకం మందని తేలింది. ఆ సమయంలోనే ఈ ఫార్మా కంపెనీ 77.5 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. జైడస్ హెల్త్ కేర్ కి చెందిన రెమిడిసివర్ మందులో బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్ జాడలు ఉన్నాయని తేలింది. ఈ కంపెనీ 29 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. గ్లెన్మార్క్ వారి టెల్మా నాసిరకంగా ఉందని తేలింది. ఇదే సంస్థ 9.75 రూపాయల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. సిప్లా వారి దగ్గుమందు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. ఈ సమయంలోనే సంస్థ మొత్తం 39.2 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఐపీసీఏ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ తయారు చేసే యాంటీ పారాసిటిక్ మెడిసిన్ నాసిరకంగా ఉందని నిర్ధారణ అయింది. ఈ సంస్థ కూడా 13.5 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేసింది. ఇంటర్ ఫార్మాస్యూటికల్ వారి ఎనాప్రిల్ 5 టాబ్లెట్ డిజల్యూషన్ పరీక్షలో విఫలమైంది. ఈ సంస్థ 20 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ నాసిరకం మందులు తయారు చేసిన కంపెనీలు ఇలా వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లను ప్రజాస్వామ్యం మీద ప్రేమతోనూ ఎన్నికల ప్రక్రియ మీద గౌరవంతోనూ కొనుగోలు చేయలేదని స్పష్టం. ఈ కంపెనీల నుండి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు దండుకొని నాసిరకం మందుల తయారీకి అనుమతులు జారీ చేస్తూ ప్రజల జీవితాలను వారి ఆరోగ్యాలను ఫలంగా పెడుతున్నాయన్నది వాస్తవం.